మామూలుగా ఒక ఫీచర్ ఫిలింకి ఒక పాట చేయడమే 15 రోజులు నెల రోజుల్లో ఫినిష్ చేసేస్తున్న ఈ జనరేషన్లో ఒక షార్ట్ ఫిలిం కోసం 4 నెలలు ఒక్క పాట కోసం కష్టమైనా కూడా అందరూ వెతుక్కొని పర్లేదు తర్వాత ఆ పదం వెతుక్కోవడానికైనా మళ్ళీ ఇంకోసారి వింటారు అన్న ఉద్దేశంతో చేసినవి. ఒక్కళ్ళే రైటర్ ఇన్ని పాటలు రాయడం అన్నది కూడా ఈ మధ్య జరగట్లేదు. ఈజ్ మై ఫేవరెట్. చెప్పగానే చెబుతున్నది ఇదే ప్రేమ. చాలా రోజుల తర్వాత ఆవిడ గొంతు అసలు ఆవిడ హై పిచ్ వాయిస్ లో అలా ఎత్తుకోగానే అందరూ కనెక్ట్ అయిపోతారు ఆ పాటకి. ఇప్పుడు కూడా చిత్రమ్మ గారి పేరు మీరు అలా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అలా ఉండేది మాకి. వివేక్కి నేను వేరే పాట రిలీజ్ చేసే సందర్భంలో చెప్పాను అనమాట. నమ్మలేదు వివేక్ గిచ్చాడు ఇలా, నిజంగా చిత్రమేనా అని అడిగాడు. మీకు భయమే లేదా? ఎవరు చెప్పలేదా ఇలా ఏంటండి ఇది ఇలా చేస్తే అవదు అని మీకు చెప్పలేదా? మీరు అది చూసి భయమే లేదా? ఎలా కట్టుబడి ఉన్నారు? మీరు అన్నది కరెక్టే అండి, భయం ఉంది మాకు కూడా. సో మా వైపు నుంచి మేమేది తక్కువ చేయకూడదు. ఆ పాట ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. మన పేర్లు వినకపోయినా పర్లేదు, ఎవరు తెలియకపోయినా పర్లేదు, ఆ కళలో నా నాయకుడు అనే పదము, దాంట్లో వచ్చే లిరిక్ అందరికి అర్థమైతే చాలు. అందరికీ నమస్కారం. 3 అమిగో ప్రొడక్షన్స్ బ్యానర్లో శ్రీ విజయ్ రెడ్డి వారు డైరెక్ట్ చేస్తున్న సమీరం అనే మూవీ కోసం ఒక మంచి పాట ఇప్పుడు రికార్డ్ చేశాను. దీనికి పాటలు రాసుకున్న వారు శ్రీ వివేక్ అండ్ మ్యూజిక్ చేసినది శ్రీ శ్రీనివాస్ శర్మ ఒక మంచి సింగర్ కూడా. చాలా బాగా చేశారు ఈ పాట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. నాకు కూడా చాలా నచ్చింది ఈ పాట. విషింగ్ ద మూవీ ఆల్ సక్సెస్ అండ్ ఈ పాట కూడా హిట్ అవ్వాలని నేను ప్రే చేస్తున్నాను. ఈ మూవీ వెనక పనిచేసిన అందరికీ నా బెస్ట్ విషెస్. విషింగ్ ద మూవీ ఆల్ సక్సెస్. I wanna follow you. I wanna follow you. ఎప్పుడు ఇంగ్లీష్ పాటలేనా? తెలుగు పాటలు పాడొచ్చు కదా. అయ్యో పిచ్చి స్ఫురిత, ఇది తెలుగు పాటే. ఎక్కడుంది అందులో అంత ఫాలో? తెలుగు ఎక్కడ? తెలుగు ఉందమ్మా, వినాలి. ఎక్కడో వస్తుందా? మొత్తం తెలుగు పాటలు విని ఎన్నాళ్ళు అయిపోయిందో అసలు. కోరుకుంటున్నావా? యా. అలాంటి అచ్చమైన తెలుగు పాటలు రాసేవాళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే నమ్ముతావా? ఇక్కడ అంటే ఇక్కడ మన డాలస్లో. అవునా? ఎస్. వావ్. కలుద్దామా? కల్పిస్తావా? ఎస్, లెట్స్ గో. సో ఇవాళ మనం కలవబోతున్నాము ఒక అచ్చమైన తెలుగు పాట రాసిన వివేక్ అనే లిరిసిస్ట్ని. ఓకే. అండ్ ఆ పాట ఒక షార్ట్ ఫిలింలో ఉంది. ఆ ఫిలింని డైరెక్ట్ చేసే డైరెక్టర్ని. తెలుగు పాట, అది షార్ట్ ఫిల్మ్లో. వెరీ ఇంట్రెస్టింగ్. మరి కలిసేద్దాం కదా. సో లెట్స్ ఇంట్రడ్యూస్ విజయ్ గారు అండ్ వివేక్ గారు టు అవర్ ఆడియన్స్ టుడే. కాఫీ కబుర్లు వ్యూవర్స్, యూఆర్ గోయింగ్ టు బి థ్రిల్డ్ టు సీ దిస్ ఇంటర్వ్యూ టుడే. ఎందుకంటే ఇది ఒక యునీక్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది ఈ పాట. అండ్ మా స్ఫురితకైతే తెగ నచ్చేస్తుంది ఆ పాట. ఎస్, నాతో పాటు తెలుగు అంటే ఇష్టపడే ప్రతి వాళ్ళకి ఈ పాట చాలా చాలా నచ్చుతుంది. ఆ పాట గురించి, ఆ పాట విశేషాల గురించి ఇవాళ ఇంటర్వ్యూలో తెలిసేసుకుందాం. మరి విజయ్ గారు, ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా మొత్తం తెలుగులో, అది కూడా సాహిత్యం చాలా లోతుగా నిగూఢ అర్థంతో 1కి 2 సార్లు వినాలనిపించేలా ఉంది ఈ పాట. ఇంతలాగా అంటే ఈ మధ్యన రావట్లేదు ఇలాంటి పాటలు. సో తెలుగు మీద మీకు ఇంత ఇష్టం ఏమిటి? అసలు ఎందుకు ఇలాంటి పాట మీ సినిమా కోసం తీసుకురావాలని అనుకున్నారు మీరు? అసలు మామూలుగా పాటలే కష్టంగా వింటున్నారు జనాలు. అలాంటప్పుడు ఇంత డీప్ మీనింగ్ ఉండే ఒక తెలుగు పాట వింటారంటారా అసలు ఎవరైనా? తప్పకుండా వింటారండి. మనము ఏది తలుస్తామో అదే జరుగుతుంది అన్నట్టుగా. సో ఈ పాట మేము అనుకున్నప్పుడు లాస్ట్ ఆగస్ట్లో దీని గురించి మేము ఆలోచించినప్పుడు ఈ పాట ఒక పోయటెస్ సమీరా అనే ఒక క్యారెక్టర్ గురించి. ఆమె చాలా అంటే అన్ని కవితలు, బొమ్మలు అలా రాసుకుంటూ ఉంటుంది. సో తనకి జస్టిఫికేషన్ ఇవ్వాలంటే మంచి లాంగ్వేజ్ ఉండాలి, మంచి తెలుగుకి మనం అర్థం ఉండే పదాలను వాడాలి అని అనుకున్నప్పుడు నేను వివేక్ని రీచ్ అయినప్పుడు కూడా వివేక్ అదే చెప్పాను. మనం 80s 90sలో వినే పదాలనే నాకు కావాలి, బాగా పొయిటిక్గా ఉండాలి ప్రతి పదం కూడా, అట్లా డీప్ మీనింగే ఉండాలి. సో మనం ఇప్పుడుండే జనరేషన్కి అర్థం అవ్వకపోయినా కూడా, ఈవెన్ మన జనరేషన్ కూడా కొన్ని పదాలు అర్థమయ్యేటట్టుగా లేవు ఇవి.
బట్ స్టిల్ వాళ్ళు వెళ్ళి వెతికి ఆ పదం గురించి చూసి డిక్షనరీలో వెతికి అర్థం చేసుకొని ఈ పాటను అర్థం చేసుకోవాలన్న ఆశతో మేము చేసాం ఈ పాటని. సో ఈ పాటకి మీరు వివేక్ గారిని ఎంచుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకే వివేక్ గారు. మీ పాట వింటుంటే అదే ఇప్పుడు ఇందాకనే విజయ్ గారు చెప్పినట్టు ప్రతిదీ వెళ్ళి 2 సార్లు విని ఏంటిది మీనింగ్ అని అర్థం చేసుకునేలాగే ఉంది. అంటే ఒకసారి అలా ఏదో అలవోకగా వినేస్తే అర్థమైపోయేలాగా లేదు. అసలు మీకు ఈ పాట వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? ఇంతకు ముందు కూడా మీరు లిరిసిస్టా, ఇంకా వేరే పాటలు కూడా రాసారా? మీ బ్యాక్డ్రాప్ ఏంటి? భలే అడిగావు. మామూలుగా నాకు స్ఫురిత మాట్లాడితేనే కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. అలాంటిది అసలు ఈ పాటలో పదాలన్నీ నేను మళ్ళీ స్ఫురితకే కాల్ చేసి స్ఫురిత దీనికి అర్థమేంటి అని అడగాల్సి వచ్చింది అనమాట. సో ఇంత డీప్ తెలుగు నాలెడ్జ్, అసలు దాని మీద ఒక పాటని ఈ విధంగా రాసే మీకు ఇంటెన్షన్ అసలు ఏంటి? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? బాగా అడిగారండి. ఇప్పుడు పాటని రెండోసారి వింటున్నాను అన్నారు. ఫస్ట్ పాట గురుగారు సిరివెన్నెల 3000 పాటలు రాయగలిగారు ఆయన. మొదటి పాట డిక్షనరీ ఎత్తుక్కుంటేనే తర్వాత పాట అవసరం లేదు. అలాంటి పదాలు రాయడం నిజంగా చెప్పాలంటే పాటలు అలాంటి పదాలు రాయడం తేలిక, చిన్న పదాల్లో ఎక్కువ చెప్పడం కష్టం. సో ఇలాంటి దానికి వచ్చినప్పుడు ఆయన అన్నప్పుడు పోయిటరీ అమ్మాయి కవిత్వం బాగా రాస్తారు, సో తన భావ వ్యక్తీకరణ చాలా బాగుంటుంది అని బుక్ ఇచ్చారు ఆయన. ఈయన నాకు డిక్షనరీ ఇచ్చారు, ఆల్మోస్ట్ డిక్షనరీ అంత ఉందా బుక్, తను రాసిన కవితల బుక్ అన్నారు. దాంట్లో చూస్తున్నప్పుడు ఇంత పాతకాలంలో ఉంది కదా అని చెప్పి మీరు అన్నట్టుగా కొన్ని పదాలు పాతవి వెతకాలి అని మరుగున పడిపోయిన పదాలు. అంటే మధుకరం అనే పదం అసలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు. హనీ బీ అంటారు, తేనెటీగ అంటారు, కామన్గా తేనెటీగ అని వాడేస్తారు. బట్ మధుకరం అనే పదం అసలు చాలా మంది వాడడం మానేశారు. డిక్షనరీ తొలగించే ఆల్మోస్ట్ ఆ టైంకి వచ్చేసాము. సో లేదు ఇలాంటి పదాలు ఉండాలి అని చెప్పి అలాంటి పదాలు తీసుకోవడం, అది తీసుకున్న తర్వాత అన్నారు అర్థమవుతుందా అంటే పర్లేదు డిక్షనరీ ఎత్తుకుంటారులే వాళ్ళు, పర్లేదు ఆయన ఎత్తుకుంటారు. సో అనుకు ఓకే ఫైన్. ఆయన డైరెక్టర్ ఒప్పుకోవడం అనేది గొప్ప. మీరు అన్నట్టుగా ఇవాళ రేపు ఎవరు చాలా మంది నేను వేరే పాటలు రాసినప్పుడు కూడా వద్దు భయ్యా ఈ జనరేషన్ ఎందరో జెన్జీ వర్డ్స్ కొన్ని రావు, పీసీ పదం చాలా మంది తెలుగు వద్దనే అంటారు. బట్ నేను తెలుగువే నాకు కావాలి, నాకు వేరే వద్దు, నాకు పాత పదాలైనా పర్లేదు నువ్వు వెతుక్కుని రాసుకో నాకు పర్లేదు అన్నారు. సో దానికోసం ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి దానికి. బట్ మీరు అన్నట్టు ఎందుకు అంటే ఏ వయసులో ఏ పాడుతోనో తెలియదు. గురుగారు అన్నట్టు ప్రాణం పుట్టక ప్రాణికి తెలియాలని, కవి పుట్టక కవికి తెలియాలా, ఎప్పుడో పుట్టింది తెలియదు నాకు. బట్ ఆయన పాట చూసే వెళ్ళా. ఆయన పాట పాట ఇలా రాయచ్చా, ఇలా రాస్తారా అనిపించి వెళ్ళినప్పుడు బేటూరి గారు పాడినప్పుడు పదప్రయోగం బాగుంది, అబ్బో ఇది మనం రాయగలమా అనిపిస్తుంది. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాస్తున్నప్పుడు మనం కూడా రాయగలం కదా అనిపిస్తుంది. సో ఆ రెండు డిఫరెన్స్ చూసినప్పుడు రాయలేమేమో అనిపించినప్పుడు లేదు రాయగలుగుతావరా అని. సో చాలా మందిని అలా పాటల రచయితగా మార్చింది మాత్రం సీతారామ శాస్త్రి గారు రచనలే. సో ఆయనే నాకు బేసిక్గా ఆయన పుణ్యం అని ఏదో పెన్ను పట్టుకున్నాను, ఏదో కొన్ని అక్షరాలు వచ్చినాయి ఆయన వల్లే. సో వేరే పాటలు కూడా ఉన్నాయండి, అంటే కొన్ని యూట్యూబ్లో రిలీజ్ అయినాయి ప్రైవేట్ సాంగ్స్. అండ్ మూవీ వచ్చేసి ఫనీ, వీణాదిత్య గారి డాలస్లో తీశారు ఫనీ అనే మూవీ. సో దాంట్లో రాశాను, అది ఇంకా నెక్స్ట్ ఈ మంత్లో రిలీజ్ కుందాం. మీది ఇప్పటి వరకు సూపర్ హిట్ పాట అంటే ఏది? సూపర్ హిట్ పాట అంటే వ్యూస్ పరంగా చెప్పాలి. సో యూట్యూబ్లో హరహర శంభో అని శివస్తుతి ఒకటి ఉంది. సో అది లైక్ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేశారు. సో తెలుగులో నేను రాశాను, దానికి ఒక 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో అది అండ్ తర్వాత అదే సింగర్తో వాళ్ళ లాంచ్ అన్నప్పుడు ఒక కళ్యాణ వైభవం అని ఒక పెళ్లి గురించి ఒక పాట రాశాను. సో ఇవి అండ్ నెక్స్ట్ జనసేన క్యాంపెయిన్ కోసం అప్పుడు 2009 ఎలక్షన్స్లో రాశాను. అవి బాగా పాపులర్ అయిన సాంగ్స్. చూసావా మనం ఏ స్టేజ్కి వచ్చామో, వ్యూస్ని బట్టి ఆ సాంగ్కి డెప్త్, పాపులారిటీ అన్నీ మనం వ్యూస్ని బట్టి జడ్జ్ చేసేస్తున్నాం. అంటే వ్యూస్, ఎస్ దట్స్ వేర్ వి ఆర్ రైట్ నౌ ఇన్ దిస్ జనరేషన్. వీళ్ళు మంచి తెలుగు పాటని కూడా హిట్ సాంగ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఆయన చెప్తుంటే తెలుస్తోంది మీకు తెలుగు మీద అంత అభిమానం ఉండడం వల్ల ఈ పాట జనాల మధ్యలోకి రాగలిగింది. అండ్ పాట కూడా చిరంతరంగా ఉంటుందండి, మనం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మనం సిరివెన్నెల గారు లేరు, కానీ ఆయన పాట గురించి తలుచుకుంటున్నాం. సో మేము చేయబోయే పాట కూడా అలాగే ఉండాలి, నా ఫస్ట్ సాంగ్ అలాగే ఉండాలని ఆలోచించి అలా చేశాను. ఈ మాటల్లో సిరివెన్నెల గారి మీద అభిమానం కాదు భక్తి తెలుస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు సిరివెన్నెల గారి పాట చాలా నార్మల్ పాటలు కూడా యాక్చువల్గా వెళ్ళి వెతికి చూస్తే చాలా మీనింగ్ ఉంటుంది అందులో. వాటిని మనం అర్థం చేసుకున్న కొద్దీ అర్థం అవుతూ ఉంటాయి. అండ్ ఆయన గురించి ఇంకొకటి నేను విన్నది ఏంటంటే సినిమా మొత్తం చెప్పాలి ఆయనకి, నాట్ జస్ట్ లైక్ ఈ సందర్భానికి రాసేయండి, ఓ డ్యూయట్ రాసేయండి అంటే రాయరట ఆయన.
అది ఆ కథలో, ఆ కథని ఆ పాటలో ఎక్కడో అక్కడ పెడతారు. అతడు మూవీలో ఒక సాంగ్ గురించి ఈ మధ్యన ఎక్స్ప్లెనేషన్ విన్నాను నేను. మీకు బాగా నచ్చిన సిరివెన్నెల గారి పాట ఏదైనా అట్లా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చే పాట ఎప్పుడు ఒప్పుకోదు రోటమి అనే పాట. 2000 ఐ థింక్ 5-6 ఆ టైంలో విన్నట్టున్నాను నేను. ఎప్పుడో ఏదో ర్యాండమ్గా చూస్తుంటే ఎవరో షేర్ చేశారు, విన్నాను. అప్పుడు ఆర్కుట్ అని ఉండేది మనకి. సో ఆర్కుట్లో నా పేరు వివేక్, ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి, అది పెట్టుకొని 2005 నుంచి టిల్ నా, అంటే ఫ్రమ్ 20 years టిల్ నా, అక్కడి నుంచి ఫేస్బుక్ మారినా కూడా నా పేరు అదే, వివేక్ ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి అనేది ఫిక్స్. సో నన్ను ఎవరన్నా తెలియని ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మీరు కలిస్తే వివేక్ ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి కదా అని అంటారు. సో నా పేరు వివేక్ రావులా కాదు, వివేక్ ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి. బిఎన్ ఆయితే గారికి నేను ఆల్మోస్ట్ 8 years నుంచి ఫ్రెండ్స్ ఫేస్బుక్లో. బట్ ఆయనకు అలాగే వివేక్ ఒప్పుకోదురోవడం అయినా అవును సార్ అన్న. సో నా పేరు లాస్ట్ నేమ్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకవేళ ఆ పేరుతో పిలిచి ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ప్రాబ్లం లేదు. సో మీరు ఆ పాట గురించి అంటే నాకు తెలిసి నా దృష్టిలో ఒక ఏమంటారు, దానికి మించిన ఇన్స్పిరేషనల్ సాంగ్ అనేది నా భూతో నా భవిష్యత్ ఎవరు రాయలేరు, ఖచ్చితంగా రాయలేరు, ఇంతకుముందు ఎవరు రాయలేరు. నా దృష్టిలో మాత్రం అదే బెస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఎవర్. అంటే ఒక చిన్న తీసుకున్నప్పుడు ఇది గువ్వ పిల్లకి ఆకాశం పెద్ద లెక్క కాదు అంటారు. ఆకాశం పెద్దదే కరెక్టే, అది పెద్దదని ఆగిపోతే ఎగరలేదు కదా అంటారు. అది ఎక్కడికి ఎగురుతుందనే సంబంధం లేదు, కానీ ఎగిరిందా లేదా అనేది పాయింట్. సో నిషిది ఒక రోజులో రాత్రి వస్తే ఏమైపోతుంది, మళ్ళీ మార్నింగ్ ఉదయం వచ్చినప్పుడు నిషిది కరిగిపోవచ్చు, రాత్రి కరిగిపోవాల్సిందే అంటారు. ఎవ్రీ సాడ్నెస్ హ్యాస్ ఎన్ హ్యాపీనెస్. సో ఇట్స్ ఎ సర్కిల్. ఇక్కడ ఆగిపోతే ఉదయం రాదు, ఉదయం దగ్గర ఆగిపోతే చీకటి లేదు, చీకటికి వెలుగుకి రెండింటికి సంబంధం ఉంటుంది, అది లేకపోతే ఇది రాదు. సో నాకు తెలిసి ఇంతకన్నా ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు ఇన్స్పిరేషన్. సో నా బెస్ట్ మోటివేషన్, నా బెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ అది ఎందుకో తెలియదు, ఏదో నేను డౌన్లో ఉన్న ప్రతిసారి ఫేస్బుక్లో షేర్ చేయడము, ఎవరో ఒకరు మళ్ళీ షేర్ చేయడము, లేకపోతే యూట్యూబ్లో ఎక్కడో రావడము, రీల్స్ సెర్చ్ చేస్తుంటే రీల్స్లో దొరకడం, ప్రతిసారి అదే పాట నేను మళ్ళీ తడతానే ఉంటుంది. సో నా దృష్టిలో బెస్ట్ సాంగ్ అది. ఐ విష్ ఈ పాట తర్వాత వివేక్ కళలో నా నాయకుడు అని రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నోటి చెల్లవల్ల దాని నుంచి మీ వైఫ్ ని పాడుతూ ఉండమని ఈ పాట రాసింది కూడా, అంటే 2 లైన్లు చెప్తుంటే రాసింతాను, ఆ రాసిన తర్వాత ఈయన కూడా ఆ తన రైటింగే బాగుంది. కళలో నా నాయకుడు పాటలో ఇంకొక ప్రత్యేకత గమనించింది ఏంటి అంటే ప్రతి పదం సుస్పష్టంగా వినపడుతుంది. దానికి సంగీతం కూడా అలా ఉంది, అంటే డామినేట్ చేసేస్తూ పాటని ఏమన్నారు అని మళ్ళీ వెతుక్కునేలా కాకుండా చాలా చక్కగా వినపడుతూ ఉంది. ఆ సంగీత దర్శకుడు గురించి, సంగీతం మీరు అసలు మీరు ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ శర్మ గారు సంగీత దర్శకుడు ఈ సినిమాకి, ఆయనేమో ఇండియాలో ఉన్నారు, ఎట్లా కోఆర్డినేట్ చేశారు ఆ విషయాలు చెప్తారా? షూర్ అండి. మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఒక ఊపు ఉండాలి, ఒక మాస్ బీట్ ఉండాలి, అసలు పాట వినంగానే డాన్స్ చేయాలనిపించాలి, అది కదా ఉండాల్సింది. అవే చెప్తారా, విందాం. ఓకే చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు సుప్రత గారు. సో ఈ పాట నేను లాస్ట్ ఆగస్ట్లో అనుకున్నప్పుడు ఈ సినిమాలో పెడదామని ఫస్ట్ వివేక్ రీచ్ అయ్యాను. వివేక్ ఈ పాట అంతా రాసేసి అంత రెడీ అయిన తర్వాత సంగీతంకి ఎవరిని అప్రోచ్ చేద్దామని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ తట్టిన వ్యక్తి శ్రీనివాస్ శర్మరాణి. సో శ్రీనివాస్ శర్మరాణి ఇంతకుముందే నాకు 4-5 ఏళ్ళుగా తెలుసు, పరిచయం ఉంది. కాలిఫోర్నియాలో వ్యాలీ వేదిక అని ఒకటి ఉంటుంది, దాని ద్వారా పరిచయం అనమాట. మేమందరం అక్కడే కలిసేవాళ్ళం, వివేక్ కానీ శ్రీనివాస్ శర్మరాణి కానీ నేను కానీ. సో నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టము. సో దాంట్లో మ్యూజిక్ బాగా వినపడుతుంది, ప్లస్ పదాలు కూడా తెలుస్తూ ఉంటాయి కొన్ని పాటలు మనం పిక్ చేసుకోవాలంటే అలా. సో నేను తీయబోయే పాట కూడా అలాగే ఉండాలని ముందు నుంచి నేను ఆలోచించి శ్రీనివాస్ శర్మరాణి గారిని నేను అప్రోచ్ అయినప్పుడు ఆయన నేను చేస్తానండి తప్పనిసరిగా, చాలా బాగుంది అని అన్నాడు అనమాట. ఆ సాంగ్ ఆయన చూడగానే లిరిక్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. లిరిక్ రాశారు, ముందు లిరిక్ రాసిన దానికి ఆయన ట్యూన్ చేశారు. ఈ మధ్య జరగదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇప్పటి వరకు మేము తీయబోయే అన్ని పాటలకి అలాగే చేస్తున్నాం. మేము 4 పాటలు రెడీ చేసుకున్నాం, నేను వివేక్. అన్నిటికీ ఫస్ట్ పాట వివేక్ రాశాడు, తర్వాతే మ్యూజిక్కి వెళ్ళాం. సో నేను క్లియర్గా చెప్పాను శ్రీనివాస్ శర్మరాణి గారికి, మా మ్యూజిక్ చాలా బాగుండాలి, ఇది అందరికీ రిజిస్టర్ అయిపోవాలి. ఇప్పుడు ఆ పాట విన్నా కూడా అందరూ అదే అంటున్నారు, ఎంత బాగుంది. ఆ మధ్యలో మీరు హమ్మింగ్ వింటే చిత్రం అది అసలు ఎంత అద్భుతంగా పాడారు చిత్రమ్మ, అసలు చాలా బాగుండింది. సో శ్రీనివాస్ శర్మరాణి వాజ్ ద ఫస్ట్ చాయిస్ అండ్ ద ఓన్లీ చాయిస్ ఫర్ అస్. సో మీరు అన్నట్టుగా ఇండియా కొంచెం కోఆర్డినేషన్ అది కష్టమైంది, చాలా కష్టమైంది. సో అందుకనే చాలా టైం పట్టింది.
పాట ఏమో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 19, 2024లో ఫస్ట్ రాశాడు నాకు ఫస్ట్ కాపీ. దీనికి యాక్చువల్గా 3 చరణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వినేది 2 చరణాలే. యాక్చువల్గా ఫస్ట్ తయారు చేసినప్పుడు వివేక్ 3 చరణాలు రాశాడు. 3 అద్భుతమైన చరణాలు. మీకు పేపర్ నా దగ్గర ఉంది. సో దాని మీద నేను యాక్చువల్గా చంద్రబోస్ గారి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను. ఆయన వచ్చారు అప్పుడే. సో మా దగ్గర అప్పుడు 3 చరణాలు ఉంటే ఆయన కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఏంటి ఎంత బాగుంది ఇది, ఎవరు రాశారని. సో వివేక్ పేరు చెప్పాను అనమాట. సో మళ్ళీ శ్రీనివాస్ శర్మ రాణితో వర్క్ అయ్యి అంతా చేసిన తర్వాత ఒక 4 నెలలు పట్టింది మాకు ఈ సాంగ్ని అంతా మాడిఫై చేసి చిత్రమ్మ గారితో పాడిపించడానికి. నవంబర్లో చిత్రమ్మ గారు పాడారు. సో ఫ్రమ్ సెప్టెంబర్ టు నవంబర్ ఇదంతా జరిగాయి అనమాట. ఇన్నిసార్లు జూమ్ మీటింగ్లు అయ్యాయి. వాళ్ళ టైం రాత్రిపూట చేసేవాడిని. అండ్ శ్రీనివాస్ శర్మ రాణి కూడా చాలా బిజీ పర్సన్. ఆయన మాదొక్కటే కాదు, వెరైటీ కూడా చాలా చేస్తున్నారు. ఆయన రెగ్యులర్ జాబ్ ఉంది ఆయనకి. కానీ ఏమంటే ఆయన రాత్రి చాలాసేపు మేల్కొనేవాడు ఆయన వర్క్ గురించి. సో మాకు అడ్వాంటేజ్ అయింది అది అలా. సో అందుకని అలా వర్క్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి రాగానే మళ్ళీ జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి వివేక్ని మళ్ళీ పుల్ చేసి సో మేమందరం కూర్చొని ఇలా బాగా దాన్ని మార్చి మాడిఫై చేసి అలా ఒక 3 నెలల తర్వాత ఈ ప్రోడక్ట్ వచ్చింది అన్నమాట. కాదండి, మామూలుగా ఒక ఫీచర్ ఫిలింకి ఒక పాట చేయడమే 15 రోజులు, నెల రోజుల్లో ఫినిష్ చేసేస్తున్న ఈ జనరేషన్లో ఒక షార్ట్ ఫిలిం కోసం 4 నెలలు ఒక్క పాట కోసం. అసలు లైక్ ఏంటి మీ ప్లాన్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి? ఇది పిచ్చి తెలుస్తుంది, ఆ పిచ్చి ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవాలని. సో ఫస్టే వెరీ క్లియర్గా ఉన్నానండి. నేను వివేక్ దగ్గర నుంచి కూడా నాకు కావాల్సిన అవుట్పుట్ రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే తను క్లియర్గా ఆ బుక్ ఇవ్వడం కానీ కొన్ని పదాలు నేను కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా మీరు చూస్తే దాంట్లో ప్రబంధాలు, ఇష్టసకుడు ఇవన్నీ నేను యాడ్ చేసినవే. కష్టమైనా కూడా అందరూ వెతుక్కొని పర్లేదు, తర్వాత ఆ పదం వెతుక్కోవడానికైనా మళ్ళీ ఇంకోసారి వింటారు అన్న ఉద్దేశంతో చేసినవే. సో ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసింది ఇది. అలాంటి ప్రోడక్ట్ మనం ఒకటి ఇవ్వాలి అందరికీ అనే ఉద్దేశంతో తయారు చేసింది. వెన్ ద ప్రోడక్ట్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ మనకు వచ్చే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా అది ఇమ్మెటీరియల్ లైక్ 1 మిలియన్ వ్యూస్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ద డే మనకు తృప్తిగా ఉండాలి. మనం చేసిన పని మనకు తృప్తిగా ఉండాలి. రేపొద్దున మనం చూసుకుంటే అరే ఎంత బాగుంది ఇది అనే విధంగా ఉండాలి. అలా ఉండాలనే ఉద్దేశంతో తీసింది ఇది. షార్ట్ ఫిల్మా పెద్ద ఫిల్మా అనేది నేనేం ఆలోచించలేదు. ఈ ప్రోడక్ట్ మంచిది, దీని వెనుకుండే వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండాలి. నాకు వివేక్ కూడా లక్కీగా అలాగే దొరికాడు. అందుకనే ఇంకా మేము ఇప్పుడు 4 పాటలు ఇంకా ముందరికి వెళ్ళగలిగాం వివేక్ వల్ల. అందుకని శ్రీనివాస్ శర్మ రాణి దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సో మాదొక టీమ్ లాగా ఫామ్ అయింది ఇప్పుడు. సో అలా చూసుకుంటే సో ఇప్పుడు ఆ పాట ఈవెన్ దో నవంబర్లో చిత్రమ్మ గారు పాడినా మళ్ళీ మీరు చూస్తే ఆ పాటలో మేము ఒక ఆర్టిస్ట్ని అన్వర్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఆయన పెయింటింగ్స్ వేస్తారు, చాలా ఫేమస్ ఆయన. యాజ్ ఈజ్గా చాలా బిజీగా ఉంటారు. బట్ ఆయన అప్రోచ్ అయ్యి మేము డిజిటల్గా ఏది చేయాలని అనుకోలేదు, ఒరిజినల్గా అనిపించాలని ఆయనతో నేను కూర్చొని ఆ అమ్మాయి గురించి చెప్పి అంత ఫోన్లో. ఆయన కూడా ఇండియాలోనే ఉంటారు, చాలా కష్టమైంది ఆయనతో పనిచేయడం. ఆయన తాన సభలకి ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళారు, జెట్లాగ్లో ఉన్నారు. ఆయనకి ప్రాపర్గా జెట్లాగ్ కూడా తీసుకొని ఇవ్వలేను నేను. నాకు అర్జెంటుగా కావాలి ఈ ఆర్ట్ అంతా కావాలి అంటే కష్టపడి గీశారు. ఆ అమ్మాయిని ఆవిష్కరించారు, సమీర మనసును ఆవిష్కరించారు. అగైన్ మామూలుగా అసలు ఇప్పుడు ఈ జనరేషన్లో మూవీ పోస్టర్స్ అని, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఈ దిశలో వెళ్తుంటే మీరేమో ఒక ఆర్టిస్ట్ తోటి డ్రాయింగ్స్ గీయించి దాన్ని డిజిటలైజ్ చేయడం. అవును, చాలా మీరంతా ఏఐ బొమ్మలతోటి వెళ్ళిపోతున్నారు కదా. అలాంటి టైంలో ఆయన అంత శ్రమ తీసుకోవడం వల్ల అంత ప్రత్యేకంగా చాలా వెరైటీగా అనిపించింది చూడగానే. అదే అడుగుతావా అందరిలాగే ఏఐ జనరేటెడ్ బొమ్మలు? అదే కదా, చాలా ఈజీగా అయిపోయింది. మీరు అడిగిన విధానంలో అయితే 1 నెలలో వచ్చేసిండేది ప్రోడక్ట్. వేవి కూడా రాసేసేవాడు, అంత టకటక అయిపోయేది. సో నేను ఆ జనరేషన్కి సంబంధించిన వాడిని, ఆ పాటలు ఇష్టపడిన వాడిని. సో కొంచెం క్రెడిట్ మా అమ్మ నాన్న కూడా వెళ్తుంది. మా నాన్న పేరు విశ్వనాథ్ రెడ్డి, స్టేట్ బ్యాంక్ మేనేజర్ అయినా. అండ్ మా అమ్మ ఉదయరాణి. చిన్నప్పటి నుంచి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రేడియోతోనే మేము నిద్ర లేచేవాళ్ళం. సుప్రభాతంతో లేచి అదేంటి మంచి ఆలోచిస్తున్నాం, ఛాయ గీత్తో నిద్రపోయేవాళ్ళు. సో అలా రేడియో దీంట్లో నుంచి మేము పెరిగి చిన్నప్పటి నుంచి బాగా మంచి పాటలు విని అంత నౌషాద్, రోషన్ వీళ్ళ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు విని పెరిగి అలాంటి మ్యూజికే ఇవ్వాలి దీనికి నా ఫస్ట్ ఫిల్మ్కి అని నేను చాలా కష్టపడి ఇవన్నీ చేసామన్నమాట. అందుకని మీరు చూసేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఈ కష్టంని మీరు గుర్తించి 10 మందికి చెప్పాలని మా తపన. ఆవిడని కూడా మార్చేస్తున్నాం. మీరు కూడా తెలుగు బాగా నాలోని ఒక చంద్రముఖిని బయటికి తీసుకొస్తున్నారు, తెలుగు చంద్రముఖిని బయటికి తీసుకొస్తున్నారు. ఈ పాట విన్నాక తెలుగు పట్ల ఇష్టం పెరగాలి ఇంకా.
సో తెలుగు భాష పట్ల, తెలుగు లిరిసిస్టుల పట్ల, వివేక్ పట్ల, శ్రీనివాస్ శర్మ రాణి పట్ల. నిజంగా అండి, ఒక డైరెక్టర్ ఒక లిరిసిస్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈ మధ్యకాలంలో చూడలేదు. అంటే లిరిసిస్ట్ అంటే ఏదో అదొక ఫ్రీలాన్సింగ్ చేసినట్టు వాళ్ళకి ఇదిగోది ఇది ఇట్లాగా నాకు ఈ 4 ముక్కలతో పాట రాయి అంటే అయిపోతుంది, అక్కడితో అయిపోతుంది. అండ్ ఒక్కళ్ళే రైటర్ ఇన్ని పాటలు రాయడం అన్నది కూడా ఈ మధ్య జరగట్లేదు. మై ఫేవరెట్. ఇంకొకటి ఇందాక నుంచి మీరు చెప్తున్నారు కదా చిత్రమ్మ పాడారి పాట, ఆఫ్ కోర్స్ వీ కెన్ సీ దట్ పోస్టర్ మీద అంతా ఉంది. అండ్ అది యాక్చువల్గా దట్ ఈస్ లైక్ సో రిఫ్రెషింగ్. చాలా రోజుల తర్వాత ఆవిడ గొంతు అసలు ఆవిడ హై పిచ్ వాయిస్ లో అలా ఎత్తుకోగానే అందరూ కనెక్ట్ అయిపోతారు ఆ పాటకి. ఆవిడతో వర్క్ చేయడం అసలు ఎలా దొరికింది మీకు ఆ ఛాన్స్? ఎలా ఉండింది? ఆవిడ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఈ పాట విని? ఇప్పుడు కూడా చిత్రమ్మ గారి పేరు మీరు అలా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అలా ఉండింది మాకి. వివేక్కి నేను వేరే పాట రిలీజ్ చేసే సందర్భంలో చెప్పాను అనమాట. నమ్మలేదు వివేక్, గిచ్చాడు ఇలా. ఒక బుక్ పెట్టుకుంటాడు వివేక్ పాట రాసిన తర్వాత, దాంట్లో సింగర్ అని రాస్తాడు కానీ పేరు రాయడు. సో అప్పటికప్పుడు రాసుకున్నాడు చిత్రమ్మ, నిజంగా చిత్రమేనా అని అడిగాడు. సో నేను శ్రీనివాస్ శర్మ కూర్చున్నప్పుడు దీనికి ఎవరు సింగర్ అయితే బాగుంటుందని అనుకున్నప్పుడు మామూలుగా జనరల్గా ఆయన సజెస్ట్ చేశాడు, ఇదైతే కొంచెం మనకు తక్కువలో అయిపోతారు ఇలా అనేసి కొంతమంది సింగర్స్ని చెప్పారు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ అని అన్నప్పుడు నా పాట బెస్ట్గా ఉంది, వివేక్ అద్భుతంగా రాశాడు, మీరు అద్భుతంగా మ్యూజిక్ ఇస్తున్నారు, అలాంటప్పుడు మన సింగర్ కూడా బెస్ట్ అవనే వెతకాలి కదా, మేడం రిటరై చిత్రమ్మ అన్నాము. సో వాళ్ళ మేనేజర్ మీనానికి పంపించాము. మీరు చెప్తే నమ్మరు, శ్రీనివాస్ శర్మ అని రికార్డ్ చేసి ఇన్స్ట్రుమెంటేషన్ వర్షన్ పంపించినప్పుడు చిత్రమ్మ ఈ సాంగ్ చాలా కష్టంగా ఉంది, నేను పాడలేనేమో, నేను జస్టిఫికేషన్ ఇవ్వలేనేమో అని అన్నారు. ఆ వాయిస్ మెసేజ్ మీకు వినిపిస్తాను ఇంటర్వ్యూ తర్వాత, మీరు చూడండి. ఆవిడ ఇంత హై నోట్స్ ఇవి కొన్ని చోట్ల చాలా ఎక్కువగా ఉన్నాయి గమకాలు అవన్నీ అంటే లేదని శ్రీనివాస్ శర్మ అని ఆవిడతో మళ్ళీ వాయిస్ మెసేజ్ మళ్ళీ పంపించి, మీరు అంత కష్టపడక్కర్లేదు, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్లో వస్తాయి, కొన్ని చోట్లే మీరు చేయాలి, ఈ హమ్మింగ్ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు కంఫర్టబుల్ అయిన తర్వాత పాడండి అని టైం తీసుకొని ఆవిడని బాగా కంఫర్ట్ చేసి ఆవిడ మళ్ళీ వాళ్ళ టీంతో చెన్నైకి వచ్చి వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళ టీంతో పాడి ఒక రోజు ఉండి అంతా ప్రశాంతంగా పాడి వెళ్ళారు. నిజంగా నోట్ తగ్గించారు యాక్చువల్లీ, హాఫ్ నోట్ చేసిన దానికన్నా. చిత్రమ్మ చెప్పారు నాకు హై అండి, నాకు అందదు అని చిత్రమ్మ అన్నారు. అసలు హై ఉంది అంటే మీరు ఎలా కంఫర్టబుల్ చెప్పండి అని చెప్తే హాఫ్ నోట్ అంటే హాఫ్ నోట్ తగ్గించారు, మళ్ళీ హై పిచ్ నాకు హై పిచ్ అందట్లేదు నాకు అన్నారు. మెసేజ్ పెట్టారు యాక్చువల్లీ, వాయిస్ మెసేజ్. అంత పెద్ద సింగర్ అంత మోడెస్ట్గా ఉండడం నిజంగా నాకైతే ఐ ఓపెనర్ అండి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ పాట కొంచెం ఫేమస్ అయ్యి ఏదైనా వచ్చినా కూడా అలా మోడెస్ట్గా ఉండాలి. చిత్రమ్మ గారు ఎన్ని వేల పాటలు పాడింటారు ఆవిడకి అసలు కేక్ ఒక అనుకుంటే ఏముంది అలా చేయొచ్చు ఆవిడ, బట్ అంత మోడెస్ట్గా ఉండి ఆవిడ కంఫర్ట్ అయ్యేటట్టుగా చేసి శ్రీనివాస్ శర్మ రాణి గెట్స్ ద క్రెడిట్ అండి, ఆవిడతో పాడించడం. సో విజయ్ గారు, మీరు ఇవ్వకనే ఒక చిన్న హింట్ ఇచ్చారు ఇందాక మాకు. ఈ పాట వింటేనేమో అమ్మాయి అబ్బాయి మీద చూపించే ప్రేమ అనేది తెలుస్తోంది, మీరేమో ఇంకొక 4 పాటలు అని ఏదో చెప్పారు మాకు. కొంచెం ఏమన్నా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా లీక్ చేస్తారా? అంటే అర్థం చేసుకున్నాం మరి ఇన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ మాత్రం తెలుగు అర్థం కాదా ఏంటి నాకు? బాగా కనిపెట్టారండి. సో ఇది యాక్చువల్గా నేను తీయాలనుకున్న ఫిలిం వచ్చి ఆంథాలజీ ఆఫ్ ఫిలిమ్స్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ సిరీస్ అనమాట, అన్ని ఎమోషన్స్ని కవర్ చేసే 5 ఫిలిమ్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ ఫిలిం ఇది. ఈ ఫస్ట్ ఫిలింలో ఓన్లీ ప్రేమ అనే ఎమోషన్ని కవర్ చేస్తున్నాము. సో ఇది ఇంకా పాటది మూవీ వస్తుందండి. సో ఈ మూవీ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దీని మీద చాలా ఇది నా పెట్ లాగా అనమాట. కొద్దిగా దీని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం, బాగా అంత పర్ఫెక్ట్గా ఉండాలండి. మీరు చూస్తే చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కేర్ తీసుకున్నామో. మూవీ మీద కూడా అదే కేర్ తీసుకొని ఇది సమ్వేర్ అరౌండ్ 2026 ఎర్లీ ఫిబ్రవరి ఆ టైంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. అది ఈ సమీరం మూవీ గురించి. సమీరం అంటే సమీర ప్లస్ రామ్. సో ఈ పాట సమీర రామ్ పట్ల చూపించే ప్రేమ ఇది బేసిక్గా. సో ఇంకా మేము తీయాలనుకున్న 4 సినిమాలకి ఒక 2కి స్క్రిప్ట్ రెడీ అయింది, ఇంకో 2 వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఆ 2కి ఆల్రెడీ నాకు వివేక్ రాసేసారు పాటలు. సో అవి ఇంకా ట్యూనింగ్ జరగాలి, ఇంకా అవుతున్నాయి. సో దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నాం బేసిక్గా. సో అవి వచ్చి ఎమోషన్స్, ఒకటేమో కామెడీ. ఆ కామెడీ దాంట్లో పాట ఆబ్వియస్గా పెట్టలేము, సో అందుకని చాలా తక్కువ స్పాన్ అది. ఇంకోటేమో థ్రిల్లర్ కైండ్ ఆఫ్
డిఫరెంట్ జోనర్. సో దాంట్లో ఏంటంటే ఒక మీకు ఎలా చెప్పాలి, కొంచెం సూపర్ఫిషియల్గా ఉంటుంది అనమాట. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. దానికి కూడా ఒక కళ అనమాట, ఒక అమ్మాయి కళ, ఆ కళలో వచ్చే సాంగ్ అనమాట ఇది. సో ఆ సాంగ్ కొంచెం లాంగ్వేజ్ గురించి, మనకు తెలియని ఒక లిపి గురించి అలా ఉంటుంది అనమాట ఇంట్రెస్టింగ్గా. దానికి కూడా వివేక్ అద్భుతంగా రాశాడు పాట. ఇంకోటేమో ఒక భయం గురించి, భయం కాదు ధైర్యం గురించి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఒక 12 ఏళ్ళ అమ్మాయికి ఎలా మనం ధైర్యం ఇవ్వాలి అనేది అనమాట. ఒక దయ్యం ఎదురైనప్పుడు అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అమ్మాయికి ఈ పాటతో కరేజ్ వస్తుంది అనమాట. అమ్మాయికి ధైర్యం వచ్చి ఈ పాట విని వెళ్తుంది అనమాట అక్కడికి. సో అది ఎలా అనే దానికి కూడా చేసాడు తను. అది బాగా కొంచెం పిల్లలందరికీ దగ్గర అయ్యేటట్టుగా చేసామన్నమాట. అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి అది ఒక కథలాగా చెప్పాడనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. అది కూడా పాట రెడీ అయింది, దాన్ని కూడా ట్యూన్ చేయాలన్నమాట. ఇది కాకుండా మేము ఒక సాంగ్ ఇన్స్పిరేషన్గా, అంటే ఇప్పుడుండే జనరేషన్కి, ఇప్పుడు చూస్తే మన చుట్టుపక్కల పిల్లలందరూ చాలా స్ట్రెస్కి, చాలా స్ట్రెయిన్కి ఉంటారనమాట. ఇండియాలో ఉండే పిల్లలకి వేరే స్ట్రెయిన్ ఉన్నా, ఇక్కడ పిల్లలు కూడా కాలేజ్ అని, చదువు అని, ఎస్ఐటి అని, అవన్నీ చాలా దే గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఇంకా వేరే విషయాల్లో కూడా. సో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలని ఒక సాంగ్ తయారు చేసాం. ఆ సాంగ్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. దాని లిరికల్ వర్షన్ ఈ వీక్లో వస్తుంది. సో ఆడియో వర్షన్ ఆల్రెడీ రెడీగా ఉంది. కొన్ని ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసాం, స్పాటిఫై, ఐట్యూన్స్లో. మీకు అది మేము పంపిస్తాము, చూడండి. అది దానికి కూడా లిరిక్ అద్భుతంగా రాశాడు. అంటే ఇంక అదే గురువు గారు, సిరివెన్నెల గారు కనిపించేస్తారు మీకు దాంట్లో లిటరల్లీ. సో అది కొంచెం లెంతీ సాంగ్ అనమాట. దీనికంటే కాపీ కొట్టాను ఎప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడు కుదర లైన్ ఒకటి తీసి యాస్టిగా కాపీ కానీ నేను హర్ట్ అయ్యానండి, నేను బాగా హర్ట్ అయ్యా. ఎందుకండి? 4 పాటలు 4 ఎమోషన్స్ బాగున్నాయి. కామెడీకి మాలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కామెడీకి పాట ఆయన అంటారా? అంటే కామెడీ బలంగా ఉండాలని అలా. అన్యాయం అండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయ్యాక అందులో కూడా పాట పెట్టడం ఎలా? ఈయననే రాయాలండి. అసలు ఎంత అన్యాయం ఉంది అంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వరు ఆ పాట. నేను రాస్తాను, పెట్టినాను. ఎందుకంటే కామెడీ కనిపించట్లేదా మీకు? కాదండి, సిరివెన్నెల గారి బోటనీ పాట ఉంది. అవును రాశారు. నేను ఒప్పుకోను. మీరు ఆ కామెడీ పాట రాస్తేనే నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తాం, లేకపోతే ఇంటర్వ్యూ క్యాన్సిల్. అయితే వివేకే పని చెప్పాలి నేను మళ్ళీ. ఏమన్నా చేయండి, కామెడీకి ఒక పాట కావాలండి. నీకు ఆయనతో పాటు రెడీ అయింది. చూడండి. థ్యాంక్ యూ, పాట రెడీ. థ్యాంక్ యూ. మీకు దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి, మీకు తెలియదు. కామెడీగా అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారండి, అర్థం చేసుకోండి. షూర్, ట్రై చేస్తాం. తప్పనిసరిగా మీ అభిప్రాయం తీసుకొని చేస్తాము. బట్ సో ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో చాలా ఉన్నాయి మేము వర్క్ చేస్తుండేది ఇంకా ముందుకి. సో ఐ హోప్ మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తామండి డెఫినెట్గా. అలాగే కళలో నా నాయకుడు యూట్యూబ్ లో రిలీజ్ అయింది, చూసాము. ఇంకా వేరే ఏ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ ఒక చేస్తారు? 30 ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతుంది వెరీ సూన్. సో ఇవాళే జస్ట్ ఇంకా నేను ఇప్పుడే అప్డేట్ చూసేసి వస్తున్నా. స్పాటిఫైలో రేపు పొద్దున కల్లా వచ్చేస్తుంది. ఐట్యూన్స్, అమెజాన్ మ్యూజిక్ బై వీకెండ్ మీకు మండే కల్లా రెడీగా ఉంటుంది ఈ మూడిట్లో. ఇవి కాకుండా చాలా ఇంకొక 30 ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తాం. మేము అన్ని లింక్స్ మీకు పంపిస్తాం, తప్పనిసరిగా చూడండి. మేము ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చేసాం. వెరీ నైస్. సో కాఫీ కబుర్లు వ్యూవర్స్ విన్నారు కదా, యూ గోన్ టు హ్యావ్ ఆల్ ద లింక్స్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో రిలీజ్ చేయడంతో పాటు మీకు అన్ని లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. సో గో చెక్ ఇట్ అవుట్, వినండి, అన్ని ప్లాట్ఫామ్స్లో వినండి, ఈ పాటని హిట్ చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ కూడా తెలుగు నేర్చుకోండి. ఓకే, సో స్ఫురిత, వాట్స్ నెక్స్ట్? సో ఇప్పుడు ఈ పాట వింటుంటే, అలాగే మీతో మాట్లాడుతుంటే కూడా అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే, ఒక ట్రెండ్ పట్టుకుని అందరూ ఆ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. ఎలాగో అలా హిట్ అయిపోవాలి, ఇదే మైండ్ సెట్ తోటి ఉంటున్నారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు నమ్ముకున్న విలువల్ని నలుగురికి పంచాలి, అదే దృక్పథంతో ఉన్నారు. అంటే క్రియేటివిటీ పేరు పెట్టుకుని కూడా ఒక మోస ధోరణిలోనే వెళ్తున్నారు ప్రస్తుతం జనాలను చూస్తుంటే. సో మీకు భయమే లేదా? ఎవరు చెప్పలేదా ఇలా ఇగో ఇప్పుడు మా మైత్రి చెప్తోంది కదా, ఏంటండి ఇది ఇలా చేస్తే అవదు అని మీకు చెప్పలేదా? మీరు అది చూసి భయమే లేదా? ఎలా కట్టుబడి ఉన్నారు? మీరు అనుకున్న దానికి అలా స్టిక్ ఎలా ఉండగలిగారు? మీరు అన్నది కరెక్టే అండి, భయం ఉంది మాకు కూడా. ఇప్పుడు మేము ఇదేం ఫ్రీగా వచ్చింది కాదు, డబ్బులు పెడుతున్నాం దీని మీద. అందరూ అనుకున్నట్టుగానే వ్యూస్ రావాలి, మాకు డబ్బు రావాలని అనుకుంటున్నా కూడా అట్ ద సేమ్ టైం మాకు పాట పట్ల ఇష్టం. సో నాకు, వివేక్కి, మీరు శ్రీనివాస్ శర్మరాని తీసుకున్నా కూడా మేము ముగ్గురం ఒక టీమ్గా అనుకున్నప్పుడు కంపల్సరీ ఒక మంచి పాటను ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో వెళ్ళాం. అది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది మన చేతిలో లేదు, ఆ పాట యొక్క గొప్పతనం అది. సో మా వైపు నుంచి మేమేది తక్కువ చేయకూడదు ఆ పాటకి. పాట ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్.
మన పేర్లు వినకపోయినా పర్లేదు, ఎవరు తెలియకపోయినా పర్లేదు, ఆ కళలో నాయకుడు అనే పదము దాంట్లో వచ్చే లిరిక్ అందరికీ అర్థమైతే చాలు. అర్థం కాకపోయినా చూసి వెతికి అందరు చదువుకునేటట్టుగా ఉండాలి. పాటే గొప్పది ఎప్పటికీ. ఆ పాటకు పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే అది ఇమ్మెటీరియల్, పాటే చిరంతరంగా నిలిచిపోయేది. అలాంటి పాట ఒకటి చేయాలి అన్న సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తాం. అదే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాము. ఇంకా మిగతా పాటలు కూడా అలాగే చేస్తాము. మేమేమి కాంప్రమైజ్ అవ్వము, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. దట్ రిమైండ్స్ మీ ఆఫ్ మేము స్కూల్లో ఉండే టైంలో పాటలు రిలీజ్ అయినప్పుడు బుక్స్ వచ్చాయి, మీనింగ్స్ కూడా ఉండేవి ఎగ్జాక్ట్లీ. సో ప్రాబబ్లీ దీనికి సంథింగ్ యూ షుడ్ ట్రై సంథింగ్ లైక్ దాట్ కదా. అంటే when you're saying you're catering to 80s and 90s kids కి, మేబీ ఒక లిరికల్ వర్షన్, దానికి ఒక మీనింగ్ ఉండి దాని కంప్లీట్ అర్థం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మేబీ యూ షుడ్ డిజైన్ సంథింగ్ లైక్ దాట్. అండ్ నౌ దట్ వీఆర్ ఇన్ అ డిజిటల్ వరల్డ్, you have to come up with a digitalized form of the meaning, the lyrics and the meaning. So నాలాంటి వాళ్ళు కూడా దాన్ని చూసుకొని ఎడ్యుకేట్ అయ్యి ఒక ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఇలాంటి పాటలను ఎంకరేజ్ చేస్తారని నేను ఇట్ జస్ట్ కేమ్ లేదు చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. చాలా మంచి పాయింట్. సో మీరన్న ప్రశ్న ఇప్పుడు మాకు కూడా ఈ లాస్ట్ 4 daysలో మేము రిలీజ్ చేసిన 4 daysలో మాకు కూడా అనిపించింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరు పంపించినప్పుడు కొంతమంది తెలుగు వాళ్ళైనా కూడా తెలుగు అర్థం చేసుకోలేని వాళ్ళు, అంటే వెళ్ళి వెతికినా కూడా అర్థం కాని వాళ్ళు. సో వాళ్ళ కోసమని సో ఈ 3 days నుంచి సబ్ టైటిల్స్ మీద వర్క్ చేస్తున్నాం మేమిద్దరం యాక్చువల్గా. సో యూ బ్రింగ్ అప్ ఎ వెరీ నైస్ పాయింట్. సో ఇది ఇంగ్లీష్లో అనుకున్నాం మేము. మీరు అన్నట్టుగా ఆ పాతకాలంలో మనం 5 రూపాయలకు బుక్ కొనుక్కునే వాళ్ళం రోడ్డు మీదకి వెళ్ళి, అలా ఈవెన్ తెలుగుకి కూడా తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలని ఇప్పుడే అనుకుంటున్నాం. దాంట్లో ఒక లైన్ ఉంది ముఖ్యంగా నాకు తెలిసి చాలా మంది దాని గురించి స్టక్ అయి ఉంటారు అనుకుంటున్నా. అంటే పదము మారి నా పదము నీ పదము చేరువైనది అని. సో మీనింగ్ ఏంటి? 3 పలకడానికి ఒకేలాగా ఉంటాయి. సో డెస్టినేషన్ మారి నా అక్షరం నీ పాదాల దగ్గరకు వచ్చింది అని చెప్పడానికి, ఆరాధిస్తున్నానని చెప్పడానికి ఒక వర్డ్ ప్లే లాగా ప్లే చేసాను. పదము మారి నా పదము నీ పదము పదము మారి నా పదము నీ పదము. సో అన్ని పలకడానికి అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు మామూలు ఇప్పుడున్న జనరేషన్ లో పదము అని ఎవరు పదం 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 అని. సో అట్లాంటి వాటికి నాకు ఓకే ప్రాబ్లీ దీనికి మీనింగ్ కావాలేమో, కొంచెం పాత జనరేషన్ కొంచెం వస్తుండొచ్చేమో, ఈ జనరేషన్కి కష్టం ఆ లైన్ వర్డ్ ప్లే అనేది అనిపించింది. అమేజింగ్. మాకు అట్లీస్ట్ నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. లైక్వైజ్ మా కాఫీ కబుర్లు వ్యూవర్స్లో కూడా. ఐ మీన్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, ఎవ్రీబడి లవ్స్ ద లాంగ్వేజ్, తెలుగు సినిమా, తెలుగు షార్ట్ ఫిలిమ్స్, పాట, సంగీతం అందరికీ ఇష్టమైనదే. అండ్ లవ్ అండ్ మ్యూజిక్ has no language barrier, nothing. So మనకి ఆ పాట నచ్చితే, ఆ సింగర్ గొంతు నచ్చితే అన్నీ ఆటోమేటిక్గా అట్లా ఫిట్ అయిపోతుంటాయి. సో బట్ ఈ జనరేషన్కి కూడా, ఇంకా ముందు జనరేషన్స్కి కూడా మన తెలుగు ఇలానే కంటిన్యూ అయ్యి ఇంకా అందరూ తెలుసుకోవాలి, అందరూ నేర్చుకోవాలి, తెలుగుని సపోర్ట్ చేయాలి, తెలుగు మాట్లాడాలి అని అందరం రకరకాలుగా చెప్తూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ ఒక మూవీ ద్వారా, ఒక లిరిక్స్ ద్వారా మీ ఇంట్రెస్ట్ని, మీ డిటర్మినేషన్ని ఈ విధంగా అందరికీ చూపిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ అండ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సమీరం. పేరు కూడా చాలా అద్భుతంగా ఉంది, సమీరం, సమీరా ప్లస్ రామ్, సమీరం అని. అండ్ కళలో నా నాయకుడు చిత్రమ్మ గారి గొంతులో మీరు అలా పాడించి మా కోసం అందించడం చాలా చాలా అద్భుతమైన ఒక విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఇందాక నేను మొదలు పెట్టినప్పుడు అన్నట్టు తెలుగు ఏమైపోతుంది అని బెంగపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు లాంటి వాళ్ళు. వాళ్ళందరిది ఇప్పుడు యాక్చువల్గా ఇది బాధ్యత. మీరు ఆల్రెడీ నిర్వహించేశారు మీ బాధ్యత, పాటని తీసుకొచ్చేసారు. అంటే ప్రతి పాట విని ఇలా పెదవి విరిచేస్తూ ఉంటారు, మా కాలంలో అయితే అని అంటూ ఉంటారు. కానీ మన కాలంలో కూడా ఒక మంచి పాట వచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు యాక్చువల్గా పబ్లిసిటీ చేయాలి. ఏదైనా సరే మంచి విషయం జరుగుతున్నప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పాలి. సో చూస్తున్న వ్యూయర్స్లో ఆబ్వియస్గా మా కాఫీ కబుర్లకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, కాస్త అంటే ఇట్లా తెలుగు ఇష్టపడడము, మన సంస్కృతిని ఇష్టపడడం, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్తున్నాను. సో ఒకళ్ళు నలుగురికి చెప్పండి, అలా అంతే, అలా ఫామ్ చేస్తే సరిపోతుంది. మంచి పాట రావట్లేదనే వాళ్ళకి ఇదే మా సమాధానం. సమీరం ద్వారా, కళలో నా నాయకుడి ద్వారా
అండ్ కాఫీ కబుర్లు కళలో నా నాయకుడు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అండ్ వివేక్ గారు. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో టేకప్ చేసి ఐ విష్ యూ బోత్ సక్సెస్. అండ్ మీ ఇద్దరు మీ కళలు నిజం కావాలి. మీ కళలోని నాయకుడు ఈజ్ నథింగ్ బట్ షార్ట్ ఫిలిం అండ్ ఫీచర్ ఫిలిం. సో ఐ విష్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ అండ్ మీ డ్రీమ్ని అందరి డ్రీమ్ లాగా చెయ్యాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ పాట ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ మీ షార్ట్ ఫిలిం ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. హాయ్ మైత్రేయ్ గారు, టీమ్ సమీరం తరపున వచ్చింది. థ్యాంక్ యూ అండి విజయ్ గారు అండ్ వివేక్ గారు. మేమైతే ఇవాళ ఇంటర్వ్యూని చాలా మేము కూడా అండి. అండ్ we tried a new experiment also. Routine గా కాకుండా we did something. So మీకు కాఫీ కబుర్లు ఎలా అనిపించింది? అద్భుతంగా ఉందండి. అసలు మైత్రేయ్ గారు, స్ఫూర్త గారు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు మేము ఒక మంచి పాట తీసుకొచ్చాము అందరి దగ్గరికి. అది మీరు ప్రపంచానికి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నాకున్న అడిక్షన్ ఒకటి పాట, 2 కాఫీ. కాఫీతో కబుర్లు అయిపోయినాయి, పాటతో ఇంటర్వ్యూ అయిపోయింది. సో మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ.